హలో ఎవ్రీవన్. నిఫ్టీ ఈరోజు చాలా వోల్టైల్‌తో ట్రేడ్ అయింది. అండ్ మార్నింగ్ 25,600 నుంచి ఓపెన్ అయింది. నియర్లీ ఒక 20, 30 పాయింట్స్ గ్యాప్ డౌన్. అండ్ ఈ గ్యాప్ డౌన్‌తో నిఫ్టీ 25,600 డైరెక్ట్ బ్రేక్ డౌన్ తీసుకుంది. బ్రేక్ డౌన్ తర్వాత ఇంకా స్ట్రాంగ్‌గా 2-3 క్యాండిల్స్ ఫార్మేషన్ వల్ల 25,500 వరకు ఫాల్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ 500 నుంచి సపోర్ట్ తీసుకొని రివర్సల్ ఫాస్ట్‌గా తీసుకుంది మార్నింగ్ 11 తర్వాత. సో 11 తర్వాత 25,600 కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ మళ్ళీ నిన్నటి క్లోజింగ్ జరిగింది కదా, ఆ క్లోజింగ్ నుంచి రియాక్షన్ తీసుకుంటుంది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఒక కీ లెవెల్లా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ 25,650. అండ్ 650 నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చింది 25,550, 530 వరకు. 530 నుంచి మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో సేమ్ సపోర్ట్కి ఒక 20-30 పాయింట్స్ తర్వాత ఇంకో మంచి స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 25,600 బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ 600ని మంచిగా టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అయింది 25,700 వరకు. అండ్ ఈ సింగిల్ సపోర్ట్తో 200 పాయింట్స్ ర్యాలీ ఈరోజు. సో మార్నింగ్ నుంచి వోల్టాలిటీతో ఉంది. అండ్ ఆర్బీఐ రేట్ కట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, అటు హైక్ చేయలేదు, ఇటు రేట్ కట్ కూడా ఇవ్వలేదు. సో ఒక న్యూట్రల్ పాయింట్. అందుకే నిఫ్టీ కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు స్ట్రాంగ్గా. కానీ సపోర్ట్స్ మాత్రం స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వల్ల ఈ కీ లెవెల్ ఉంది కదా 25,600, ఇది బ్రేక్ డౌన్ తీసుకున్నా కానీ మళ్ళీ ఫాస్ట్గా రివర్సల్ రావడం వల్ల మంచి అన్వైండింగ్ స్టార్ట్ అయింది. కాల్ ఓవర్స్లో మంచి సపోర్ట్తో స్ట్రాంగ్గా ర్యాలీ అయింది 25,700 ఎగ్జాక్ట్లీ అక్కడే ఎండ్ అయింది మార్కెట్ ఈరోజు. సో మేబీ మళ్ళీ మంచి గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పాజిటివ్నెస్ ఇది, ఎందుకంటే నిన్నటి లో నుంచి 25,600 అబోవ్ కూడా మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్లోబల్గా మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఏమైనా వస్తే మాత్రం సో న్యూట్రల్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి ఏమైనా మళ్ళీ ఫాల్ ఏమైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మళ్ళీ 25,500 అనేది స్ట్రాంగ్ కీ లెవెల్. సో నిఫ్టీ ఈరోజు మళ్ళీ 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో గ్యాప్ని కూడా మ్యాక్సిమం ఫిల్ చేసింది. మ్యాక్సిమం 25,500 దగ్గర నుంచిగా మనకున్న ప్రీవియస్ సపోర్ట్స్ అవి. మెయిన్ సపోర్ట్ ఇక్కడ 25,500 నుంచి రివర్సల్ అయింది సేమ్ పాయింట్ నుంచి. 25,500 నుంచి ప్రీవియస్ డేస్లో కూడా స్మాల్ రివర్సల్ కూడా తీసుకున్నది, దాని కింద సస్టైన్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ తీసుకుందో మళ్ళీ ఒక పెద్ద ఫాల్ జరిగింది 350 or 400 పాయింట్స్ ఫాల్. అది 500 బిలో సస్టైన్ అవ్వడం వల్ల. సో సస్టైన్ కాకుండా మంచి సపోర్ట్తో స్ట్రాంగ్ రివర్సల్ తీసింది కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్. అండ్ పాజిటివ్ న్యూస్ ఉంది ఇంకా నిఫ్టీలో 25,900 వరకు మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.